సోదరా, దైవానికి చేర్చే మార్గం కేవలం ఒక్కటే. ఆయన్ను చేరటానికి మార్గం ఎప్పటికీ ఒక్కటే ఉంటుంది. అది కూడా నిటారుగా ఉంటుంది. దీని పట్ల మీకు సరైన లక్ష్యం ఉంటే అటువంటి నిట్టనిలువు దారి ఒక్కటే ఉండగలదని గ్రహిస్తారు. దివ్యత్వం ఒక ఆట, దైవం ఒక మార్గం. పొంగి పొరలుతూ అల్లకల్లోలంగా ఉన్న సముద్రపు కెరటాలలోనికి ప్రవేశించే వ్యక్తులను ఆకర్షించేది ఇదే. అనంతత్వపు అసలైన సారాన్ని లోనికి చొప్పించవలసిన ధర్మం మాస్టర్ది. దీనికోసం చిట్ట చివరి వరకు గురుదేవుని సహాయం అవసరం. దీనిని గురించి ఆలోచించండి. గురువర్యుల నుండి సత్తత్వ సారాన్ని గ్రహించనిదే సమస్య పరిష్కారం కాదు. అవ్యక్తం దిశగా ముందుకు సాగండి. గమ్యస్థానం ఎంతో దూరం లేదు. నిరంతర స్మరణయే అందుకు తగిన సాధనం. చిట్ట చివరిగా నేను చెప్పవలసిన అంశం ఏమిటంటే, ప్రేమ మన ప్రతి పనిని సులభతరం చేస్తుంది. మన చిట్ట చివరి ధ్యేయమైన పరతత్వానికి మార్గాన్ని సుగమం చేసే గురుదేవుని కృప మనపై వర్షించేటట్లు చేస్తుంది. దైవికానందం పొందాలని ఆత్మకు కలిగే ఆకలే ప్రేమ అన్నాడు సోక్రటీస్. అయితే సత్తత్వం పట్ల అంతరంగం జాగృతం కావడమే ప్రేమ అంటాను నేను. అందరినీ ప్రేమించే ఆయన్నే ప్రేమించండి. అప్పుడే మీ ప్రేమ ఆయన ద్వారా అందరికీ అందుతుంది. తదాస్తు.